హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. విద్యార్థుల చదువు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బోధన ఫలితాలు సక్రమంగా లేకుంటే పాఠశాలలపై చర్యలు తప్పవని, కోర్టు కేసులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ అంశాలను విద్యా హక్కు చట్టంలోని నిబంధనలో చేర్చుతూ కేంద్ర మానవ వనరుల శాఖ రాజపత్రాన్ని వెలువరించింది. ఫిబ్రవరి 20వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంటుంది. జమ్మూ కాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలకు ఇవి వర్తిస్తాయి. దీని ప్రకారం ప్రాథమిక తరగతుల విద్యార్థులకు తరగతుల వారీగా, సబ్జెక్టుల వారీగా ఏమి నేర్చుకున్నారో నివేదికను తయారు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులందరూ నిర్దిష్ట విద్యా ప్రమాణాలు సాధించే విధంగా సమగ్ర మూల్యాంకన విధానం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గనిర్దేశకాలను పంపించాలి. విద్యా సంవత్సరం ముగిసిన నాటికి ప్రతి విద్యార్థి నిర్ణీత అంశాలను పూర్తిగా తెలుసుకొని ఉండాలి. అలా చేయడంలో విఫలమైన పాఠశాలలు ప్రభుత్వం విధించే చర్యలతో పాటు కోర్టు కేసులు కూడా గురికావాల్సి ఉంటుంది. 1 నుండి 8 తరగతుల ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సైన్స్, గణితం, సోషల్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు ఏవేవి వచ్చి ఉండాలో పేర్కొంటూ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ NCERT వివరంగా నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక జనవరి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీనిపై అభిప్రాయాలు పంపించవచ్చు అని చెబుతున్నారు. 2017-18 విద్యా సంవత్సరం నుంచి ఇవి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరుతుంది. అన్ని కళాశాలల్లో పర్యావరణ శాస్త్రాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని విశ్వవిద్యాలయాలకు సూచించామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. UGC ఏర్పాటు చేసిన ఓ కమిటీ దీన్ని పరిశీలిస్తుందని, పర్యావరణ అధ్యయనాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని MC మెహతా అనే పర్యావరణ శాస్త్రవేత్త దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ JS కెహార్ న్యాయమూర్తులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.